నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు బీజేపీ వారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ కానీ కూటమి కానీ అధికారంలో ఉంటే అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుంది అని అంటారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతి ఒకలా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలలో సంగతి మరోలా ఉంది అని అంటున్నారు. మరి ముఖ్యంగా ఏపీ విషయంలో కేంద్ర సాయం ఎప్పుడూ వివక్షతో కూడినదిగా ఉంది అని విమర్శలైతే ప్రత్యర్థులు చేస్తూ వస్తున్నారు. అధికారిక లెక్కలు చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా 2024లో కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములు, అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. మరి ఇంతలా అనుబంధం పెనవేసుకుని పోయిన నేపథ్యంలో ముగ్గురు మిత్రులు కలిసికట్టుగా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తున్న నేపథ్యంలో ఏపీకి తొలి ఏడాది కేంద్రం నుంచి నిధుల వరద పారాలి కదా అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఏపీకి 2024-25 ఆర్థిక సంవత్సరం చూస్తే జగన్ జమానా కొనసాగిన దానికంటే కూడా ఏపీకి కేంద్రం బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి తక్కువగానే కేంద్రం గ్రాంట్స్ ఇచ్చింది అని అధికారిక కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ వివరాలను చూస్తే కనుక బాగానే తేడా కనిపిస్తోంది. ఒక్కసారి అధికార డేటాను పరిశీలిస్తే కనుక 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ 34,695 కోట్ల రూపాయలు. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్స్ 20,139 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే తేడా చూస్తే ఏకంగా 14,563 కోట్ల రూపాయలుగా ఉంది. ఎంత తక్కువగా కేంద్రం గ్రాంట్స్ తగ్గించి ఇచ్చింది. ఏపీ లాంటి రాష్ట్రానికి ఈ 14,563 కోట్ల రూపాయలు ఎంతో విలువైనవి. జగన్ సర్కారులో ఇచ్చినట్లుగానే వాటిని కూడా ఇస్తే ఎంతో కొంత ఊరటగా ఉండేది. నిజానికి జగన్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు లేదు. కానీ టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. మరి డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్నా కూడా కేంద్రం గ్రాంట్స్ ను పెంచాల్సింది పోయి సగానికి సగం తగ్గించడం మీద చర్చ సాగుతోంది. మరి ఇంత తక్కువగా నిధులు ఇస్తూ డబుల్ ఇంజిన్ సర్కారుగా బీజేపీ చెప్పుకోవడం ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఏపీని కేంద్రం ఏ విధంగానూ కూటమి సర్కారు ఏర్పడిన తరువాత కూడా ఆదుకోవడం లేదు అనడానికి కాగ్ రిపోర్ట్స్ నిదర్శనమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది అని చెప్పుకుంటున్న టీడీపీ కూటమి పెద్దలు కూడా ఇంత తక్కువగా కేంద్రం గ్రాంట్స్ ఇవ్వడం పట్ల గట్టిగా నిలదీసేది ఏమైనా ఉందా అంటే లేదనే అంటున్నారు. మరి రాష్ట్రానికి చూస్తే సరైన ఆదాయ వనరులు లేవు. అందుకే కేంద్రం అండగా ఉంటుంది అని పొత్తు పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే కేంద్రం కూడా ఏపీ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఉదారంగా గ్రాంట్స్ ఇవ్వాలి అని అంతా కోరుతున్నారు. అదే సమయంలో టీడీపీ కూటమి పెద్దలు కూడా ఆ దిశగా కేంద్రాన్ని ఒత్తిడి చేయాలి అని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న మాటకే అర్థం ఉండదు అని అంటున్నారు.